సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎందుకు ఎంచుకోవాలి అని మీకు మీరు ప్రశ్నించుకుంటే దానికి ఈ రకంగా సమాధానాలు చెప్పుకోవచ్చు. తెలుగు మీ మాతృభాష. మాతృభాష పట్ల ఎవరికైనా అభిమానం ఉంటుంది. చక్కగా రాయగలిగే, చదవగలిగే నిపుణత్వం ఉంటుంది. మనస్సులో ఉండేటువంటి భావాలను సునాయాసంగా పేపర్ మీద ప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. మార్కెట్లో కావలసినన్ని పుస్తకాలు దొరుకుతాయి. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి కావలసినంతమంది అధ్యాపకులు కూడా అందుబాటులో ఉంటారు. మంచి భావ వ్యక్తీకరణతో మాతృభాషలో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయగలిగే సత్తా కలిగి ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలుగును మీరు ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. చక్కని నిపుణత్వంతో మీరు నిజంగా రాయగలిగినట్లయితే, భావావేశంతో రాయగలిగినట్లయితే మీరు చక్కటి మార్కులు సంపాదించే అవకాశం ఉంది. భాషా చరిత్రలో 100కి 100 మార్కులు సంపాదించవచ్చు. సాహిత్య చరిత్రలో 100కి 80 మార్కులు సంపాదించవచ్చు. ఇక మిగిలిన పేపర్ 2లోని టెక్స్ట్లకు సంబంధించి మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇట్లా 250 + 250 500 మార్కులకు గాను దాదాపు 300కు పైగా మార్కులు సంపాదించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా మీరు తెలుగును ఒక ఆప్షనల్గా ఎంపిక చేసుకొని పరిశ్రమిస్తే గనక, అధ్యాపకుల సూచనల మేరకు మీరు ముందుకు సాగితే గనక మీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి తెలుగు మీకు తప్పకుండా సహకరిస్తుంది.